హాయ్! క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్‌మెంట్ పాస్ చేసింది. ఆ జడ్జ్‌మెంట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ జడ్జ్‌మెంట్ క్రెడిట్ కార్డ్ లేట్ పేమెంట్ మీద, ఇంట్రెస్ట్ రేట్స్ మీద చాలా ఇంపాక్ట్ చేస్తుంది. మీకు తెలుసా క్రెడిట్ కార్డ్స్ మోర్ దెన్ 30% ఆఫ్ ఇంట్రెస్ట్ యాన్యువల్‌గా చార్జ్ చేస్తాయని? ఎప్పుడైనా అసలు ఆ హై ఇంట్రెస్ట్ రేట్స్ అసలు జస్టిఫై అవుతాయా అని ఆలోచించారా? 2008లో ఇండియాస్ నేషనల్ కమిషన్ బ్యాంక్స్ చార్జ్ చేసే ఈ హై ఇంట్రెస్ట్ రేట్స్‌ని అడ్రెస్ చేయాలని చెప్పి 30% క్యాప్ పెట్టింది. కానీ ఇప్పుడు మొన్న ఫ్రైడే 20థ్ డిసెంబర్‌న సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్‌మెంట్ ఇచ్చింది. హెచ్ఎస్బీసీ, సిటీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్స్ ఆర్గ్యుమెంట్ ప్రకారం ఓన్లీ ఆర్‌బీఐకే ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్స్‌ని సెట్ చేయడానికి అథారిటీ ఉంటుంది. మీరు గనుక క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నప్పుడు బ్యాంక్స్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్‌ని డిస్క్లోజ్ చేస్తారు. అందులో యూజువల్‌గా అవి 36-45% రేంజ్‌లో ఉంటాయి. అండ్ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసిన తర్వాత అప్పుడు ఆ కార్డ్‌ని మీకు ఇష్యూ చేస్తారు. హై ఇంట్రెస్ట్ చార్జెస్ ఓన్లీ డిలేడ్ పేమెంట్స్‌కి మాత్రమే అప్లై అవుతాయని చెప్పి సుప్రీం కోర్ట్ బ్యాంక్స్‌కి ఫేవర్‌లో ఈ రూల్‌ని పాస్ చేసింది. రిజల్ట్ ఏంటంటారా? ఈ 30% క్యాప్‌ని లిఫ్ట్ చేసేశారు. విచ్ వాస్ సెట్ బై నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే క్రెడిట్ కార్డ్స్‌ని వైస్‌గా యూజ్ చేయడం. బ్యాంక్స్ చార్జ్ చేసే ఈ హై ఇంట్రెస్ట్ రేట్స్ జస్టిఫైడ్ అని మీరు అనుకుంటున్నారా? కింద కమెంట్స్‌లో మీ ఒపీనియన్‌ని షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం గ్రో తెలుగుని ఫాలో కొట్టేయండి.